తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిన సంఘటనలు మీ అపారమైన కృపా కనికరం చేత మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి నేడు నీ పాదసంధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడని క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ప్రార్థించారు, ఏ ఏ సమయాల్లో ఎక్కడ ఎలా ప్రార్థించారు, ఎందుకు తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు తండ్రి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఆయన మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు అందరినీ మీ మెండైన దేవునితో నింపండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి ధ్యానించుకుంటాను మనం సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరుడా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ప్రార్థించారు, ఎందుకు శిష్యులకు ప్రార్థన నేర్పించారు, ఏ ఏ సమయాలలో ఎక్కడెక్కడ ఎలా ఎందుకు ప్రార్థించారు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కనుక మరి ఆసక్తితో మనం వినటానికి సిద్ధపడదామండి. ఎందుకంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారు దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక సందర్భాలలో ఆయన ప్రార్థించినట్లుగా ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, రకరకాల వ్యక్తుల కొరకు ఆయన ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. ఆ ప్రార్థించిన వెంటనే కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించారు. జరిగినటువంటి కార్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోయినట్లు కూడా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. సో ఈ సమయంలో యేసు ప్రభుల వారు ప్రియమైన వర్లరా ఆయన ప్రార్థించాడు. ఎందుకు, అసలు ఎందుకు ప్రార్థించవలసి వచ్చింది అనే ప్రశ్న కొద్ది సమయం 2 మాటలు చెప్పుకొని తదుపరి 3 మాటలుగా ఆ ప్రార్థన ఎందుకు నేర్పించాడు, ఆయన ఏ సమయాలు ఎక్కడెక్కడ ఎందుకు చేశాడు అనే 3 అంశాలు 3 మాటలుగా క్లుప్తముగా ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా యేసు ప్రభు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏ పని చేసినా ప్రార్థించినట్లుగా, ఆ ప్రార్థన అయిన తదుపరి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా, అనేక సందర్భాలలో రాత్రి పగలు ఆయన ఎక్కువ సమయము దేవునితో గడిపినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే ఆయన జీవితమే ఒక క్రైస్తవ జీవితానికి ఒక చక్కటి మాదిరికరం కనుక యేసు ప్రభుల వారు ఇంతకీ ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది అనే మొట్టమొదటి మాటను బట్టి ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయమే. కానీ ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన ఏ కపటం లేనట్టు మచ్చలేని గొర్రెపిల్ల కదా. సో ఆయనే దేవుని కుమారుని క్రీస్తు ఎందుకు ప్రార్థన చేశారు అనేది మన ప్రశ్న. సో ఒకవేళ ఒక వ్యక్తి బ్రతుకులో పాపంగానే లేకపోతే వెంటనే దేవుడు కూడా ప్రార్థన వింటాడు అండి. యెషయా గ్రంథం 59లో మన పాపాలే మనం చేస్తున్న ప్రార్థనకు అడ్డు వస్తున్నాయి అని చెప్పబడింది. కీర్తన గ్రంథం 66, 18, 16 వచనాలు చూస్తే మన హృదయంలో పాపం లక్ష్యం చేసుకుని ప్రార్థిస్తే దేవుడు మన మనవి ఆలకించుడు అని కూడా చెప్పబడింది. అంటే యేసు ప్రభుల వారిని బట్టి ఆయన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే తప్పనిసరిగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైన కార్యం జరిగించడానికి, మానవులు విమోచనార్థమై ఆ కలవరసులు తన ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి పంపబడినటువంటి ఆ యేసు ప్రభుల వారు శరీరాకారానికి వచ్చిన తరువాత ఎందుకు ఆ దేవుని కుమారుని క్రీస్తు ప్రార్థించవలసి వచ్చింది అది మన అంశం. అంటే ఎందుకు అని అంటే 1, 2, 3 వచనాలు చదివితే ఎందుక ఆయన ప్రార్థించింది, ఈ విషయం చెప్పటానిక ఆయన మరి చేసింది అనేది ప్రార్థన గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే యేసు ఎందుకు వచ్చాడంటే ఆయన ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు, చివరికి తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని లేఖనాలు ఎన్నో విధానముగా మనకి వివరణ ఇస్తుంది. సో మనం ఎన్నుకున్న అంశము
ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది అన్నది మొట్టమొదట. ఏమండి చూడండి, పిలిపిలి రాసిన పత్రికలో ఓ చక్కటి మాట అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత ఆయన అసలు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చిందో కొద్దిపాటి చిన్న వివరణ దీన్ని బట్టి మనం గ్రహించడానికి అవకాశం ఉంటుందండి. దీనిని బట్టి ఆయన ప్రార్థన చేశారు అని మరి కన్సిడర్ చేసుకుంటానికి, ఓకే ఇందుని బట్టి చేశారా అని చక్కగా భావన గ్రహించడానికి ఇవి వచ్చినవండి. చదువుతున్నాం చూడండి, 2వ అధ్యాయము, పిలిపి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమండి. ఏమనుంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునినో. అంటే యేసుప్రభువు ఎలా వచ్చారట? దేవునితో సమానంగా ఉండే భాగ్యముగా ఉందనా కానీ ఎంచుకొనలేదు. తను రిక్తునిగా వచ్చి అన్ని విడిచిపెట్టి దాసునిగా వచ్చాడట. ఒక దాసుడైనటువంటి వారు ఏది కావాలన్నా ఎవరి వైపు చూడాలి? యజమానుని వైపు. యజమానుడు అన్నీ చేస్తాడు కనుక ఆయన వైపే చూడాలి. సో ఈయన దాసుడయ్యాడంటే యజమాని చెప్పినటువంటి ప్రతి మాట తప్పగా విని ఆ ప్రకారం జరిగించాలి. ఆ ప్రకారం జరిగించినప్పుడు మాత్రమే ఈ దాసుని యొక్క మొర ఆ యజమానుడు వింటాడు అంటానికి లోకంలో మనకి ఎలాగైతే కనబడుతుందో, అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు క్రీస్తు ప్రభు అన్ని వదులుకొని రిక్తునిగా చేసుకొని తన్ను తానుగా తగ్గించుకొని దాసు స్వరూపం దాచి మానవ కలిగి లోకానికి వచ్చాడండి. మరి ఇప్పుడు అన్నీ లేవు కనుక ఈ సర్వ మానవులైనటువంటి వారు ఏ విధంగా ఆయన దగ్గర నుండి పొందుకొనాలి, ఆ పరిస్థితిలో ఏ విధంగా జీవిస్తూ ఎట్టి స్థితి కలిగి ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్తూ ప్రాక్టికల్గా జీవిస్తూ తండ్రి దగ్గర నుండి మనకు కావాల్సిన అవసరం ఏ విధంగా పొందుకొనాలి, ఎలా ఉంటే ఆయన మన మాట విని వెంటనే మనకు సహాయం చేస్తాడు అని చెప్పడానికి మాదిరికరంగా యేసు ప్రభు జీవితం ద్వారా ప్రాక్టికల్గా ప్రార్థించిన స్పష్టమైనటువంటి వివరణ దైవ గ్రంథంలో మనకు కనబడుతుంది. తను తగ్గించుకొని వచ్చాడు కనుక ఏది కావాలన్నా దాసుడు యజమాని మీదనే ఆధారపడి పొందుకొనాలి అంటే తప్పనిసరిగా ఆయనను అడగాలి, ఆయనకి ఇష్టకరమైనటువంటి పనులు చేయాలి, ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. అప్పుడు అడిగినా అడగకపోయినా అన్నీ కూడా చేసేటటువంటి వాడే యజమానుడు. ఆ యజమానుడి మీదే ఆధారపడి ఉండాలి దాసుడు. ఇది ఎలాగైతే వాస్తవం కనపడుతుందో అలా ఆ దాసునికి వచ్చిన యేసు అన్నిటికీ తండ్రి మీదే ఆధారపడి ఆయనతోనే చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి బోధ, ఆయన చెప్పింది సమస్తము సర్వమానవాళి కొరకు చేసినట్లుగా లేఖనాలు మనకు కనబడుతుంది. అంటే ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చిందంటే తప్పనిసరిగా ఏమీ లేకుండా దాసుని రిక్తునిగా వచ్చాడు కనుక ఆయనకు మొరపెడుతున్నాడు. అలా మానవులైనటువంటి పాపం చేసి దేవుని చిత్తాన్ని జరిగించకుండా అన్నిటికీ దూరమైపోయాడు మొదటి ఆదాం ద్వారా. ఏమండి ఇప్పుడు కడపటి ఆదాంకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన ద్వారా దేవుని దయతో మాట్లాడవచ్చు. ఆయన చిత్తాన్ని మరలా ఆ క్రీస్తు ప్రభును పోలి మనం చేస్తే ఆయన మన మాట కూడా వింటాడు. తప్పనిసరిగా మనకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆ సాహసం కలిగి ఉండొచ్చు, ఆదాంతో తెగిపోయింది అనే విధానంలో ఆయన చక్కగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఒకటి అది చదువుకున్నాం. రెండవ మాటగా చూస్తే ప్రియమైన సోదరుడా చూడండి, మీరు ఆలోచించినట్లయితే ఇంకో మాటగా మనం చూస్తే యోహాను సువార్తలో కూడా మనం చూస్తే ఏమంటాడంటే శిష్యులు పాదాలు కడిగినప్పుడు మీకు మాదిరికరంగా ఉంచాను అంటాడు. యోహాను సువార్త మరి 13:15లో చూస్తే. సో ఇంకో మాటగా చూస్తే అపోస్తలుడైన పేతురు గారు ఏమంటారంటే ప్రియమైన వాళ్ళరా ఆయన మనకి మాదిరి ఉంచిపోయాను అంటున్నాడు. అపోస్తులు మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే మాదిరికరంగా ఉంచడానికి ఈ విధంగా మనిషి దేవుని క్రమాన్ని తప్పిన వ్యక్తి ఏమండి ఆయన చిత్తానుసారం చేయటానికి ఆయన దగ్గరకు వచ్చి దేవుడు వింటాడు అని మాదిరికరంగా ఉండు నిమిత్తమైన ప్రార్థన చేసేది. అందుకే లోకానికి వచ్చుకొని నా యుద్ధం నేర్చుకోండి అంటాడు సువార్త ప్రయాణంలో. సో ఈ పేతురు గారు ఈ పౌలు గారు కూడా ఎందుకు యేసు ప్రార్థన చేయవలసి వచ్చింది అనే వివరణ చెప్తున్నారు. యేసు ప్రభుల వారైతే ఇది మాదిరి ఇలాగ చేయండి నేను నేర్పిస్తాను అని మత్తయి సువార్త, యోహాను సువార్తలో కూడా ఆయన మాదిరిగా చెప్పినట్టు మనకు కనబడుతుంది. కనుక ఆయన మాదిరికరముగా ఉండటానికి నాటి నుండి నేటి వరకు రేపటి వరకు కూడా
మాదిరికరం. ఇంకెవ్వరూ మాదిరికరమైనటువంటి పరిస్థితి లేదు, ఆయన క్రీస్తు ప్రభులు ఒక్కరే అన్నట్టుగా మనం చక్కగా ప్రార్థన జీవితం గురించి చెప్తుంది. సో రెండవ మాటగా చూస్తే అసలు ఎందుకు యేసు ప్రభులు వారు శిష్యులకు ప్రార్థన నేర్పారు అని రెండవ మాటగా తీసుకొని, మూడవ మాటగా ఆయన ఏ ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో ప్రార్థించారు, అది మనకి ఎంత ఆదర్శవంతము, అది ఎంత మాదిరికరము. ఆ మాదిరికరాన్ని మీరు నేను అనుసరిస్తే ఆ యేసు ప్రభు వారి యొక్క స్వరాన్ని విని సమస్తాన్ని అనుగ్రహించిన తండ్రి ఈరోజు నీకు నాకు అదే సమస్య అదే విధానం కాకపోయినా నీకు నాకున్న పరిస్థితిని బట్టి తప్పనిసరిగా అటువంటి కృపను అటువంటి కార్యాలను మనం అనుభవించడానికి అర్హులంగా ఉండడానికి ఇది మాదిరికరమైన ప్రార్థన కనుక అవి క్రైస్తవ్యం చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. సో ఇంతకీ శిష్యులకు ఎందుకు ప్రార్థన నేర్పించారు? యేసు ప్రభుల వారు ప్రార్థించడానికి ముందుగా ఏమండి ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏమండి ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. శిష్యులు ఎన్నుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎన్ని సందర్భాల్లో ప్రార్థన చేశాడో, ఏ ఏ సమయాలు చేశాడు ప్రార్థన చేశాడు అనటానికి ముందుగా ఇప్పుడు మనము శిష్యులకు ఎందుకు ప్రార్థన చేయటం నేర్పించారు అని అంటే, ఆదికాండంలో ప్రార్థన ప్రారంభమైన అనేక మంది భక్తులు అనేక రకరకాల ప్రార్థనలు చేసినా మరి ఎవ్వరూ నేర్పించలేదో మరి ఏంటో పూర్తిగా మనకే ఆ పాత నిబంధన చెప్పదు. కానీ క్రీస్తు ప్రభులు వారు ప్రార్థన నేర్పించినట్లుగా ప్లస్ మాకు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడిగినట్లుగా మనకు కనబడుతుంది. అంటే అది నేర్చుకున్నాలని శిష్యులకు ఆశ. ఆ ప్రార్థన ఎందుకు అని అంటే వివరణ మనం తీసుకుందామండి. సో ఇంతకీ ఏ ప్రార్థన నేర్పించారు, నేర్చుకున్న ప్రార్థనలు ఎలా చేయాలని చెప్పాడు, ఆ ప్రార్థనలు ఏముండాలి, ఆ ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, లేకపోతే నేను ఉన్నాను కదా మీ కొరకు అన్ని ప్రార్థనలు నేనే చేసేస్తాను చెప్పొచ్చు యేసు ప్రభులు వారు. ఆయన ఎప్పుడు ప్రార్థించిన ఆయన మనవి తండ్రి అయిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు, కాదనలేదు. సో మనల్ని ఎందుకు ప్రార్థన చేసుకోమన్నాడు అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం. ఆయన ఎందుకు చేయమంటున్నాడంటే మాదిరికరమని అర్థమైంది. రెండవది మరి ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు, లేకపోతే శిష్యులు ఎందుకు అడిగాడు అనేది మనకు అవసరం అయినదండి. చూడండి లోకర సువార్తలో మీరు చూసినట్లయితే యేసు ప్రభులు వారిని శిష్యులు అడిగారండి, అయ్యా మరి యోహాను గారు అయితే ప్రార్థన నేర్పించారు, మీరు మాకు కూడా ప్రార్థన నేర్పించవచ్చు కదండి అని యేసు ప్రభువుని అడిగారు. ఆ మాట చదువుతున్నాను చూడండి. లోకసువార్త 11వ అధ్యాయం మొదటి నుండి అండి. లోకసువార్త 11 మొదటి నుండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఏమండి యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు ఆయన అడుగుతున్నారు యేసుని. ఎలా ఆ రోజున యోహాను గారిని బోటు పెడుతూ ఆయన నేర్పించాడట. ఆయన దగ్గర శిష్యులు ఈయన దగ్గర కూడా ఉన్నారు కొందరు. సో ఈయనేం చెప్తాడు, లేకపోతే ఎలా ప్రార్థన చేయాలని యేసు ప్రభు చెప్తారు అని మాకు ప్రార్థన నేర్పించండి అన్నాడు. మీరు మత్తయి సువార్తలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ మరి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, సో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే ఓ చక్కటి మాటలు ఏమని చెప్తున్నాడు. 9వ వచనం చూస్తే, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. అడిగారుగా, చెప్తున్నాను వినండి. ఎలా చేయాలి చెప్తున్నాను వినండి. అంటే అడిగారు అని అంటే అడిగినప్పుడు మన మనసు ఏంటో దేవునికి అర్థమైపోద్దండి. అది ఏ ఉద్దేశంతో తెలుసుకోనాలనా లేకపోతే ఫైండ్ అవుట్ చేయాలనా అనేది ఆటోమేటిక్గా అందరి మనసు తెలియనటువంటి వాడు యేసు ప్రభుల వారు. వీళ్ళు అడగంగానే ఇలాగూ ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా మనం తీసుకునాలి. ఏమంటున్నాడు, పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే పరలోకమందున్న తండ్రితో మీరు ప్రారంభించండి. మీకు ఏది కావాలో ఆ రోజు నుండి నీకు ఎంత ఉన్నా ఎన్నున్నా క్షమించాలని తినేదాన్ని బట్టి కొన్ని మాటలు చెప్తూ, ఆయన నామను మహింపరిచే విధానంలో ఉన్న కొన్ని మాటలు చెప్తూ, మొత్తం మీద యేసుక్రీస్తు నామంలో మీరు అడగాలి అని ప్రార్థన నేర్పించినట్లుగా మనకు కనబడుతుంది. ఇదే ప్రార్థన వాళ్ళు ఎక్కడెక్కడ చేశారనేది కూడా మనకు అంతగా కనబడకపోయినా చెప్పిన మాట మాత్రము ఇదిగో ఇలాగా. ఈ మాటను బట్టి అనేక సందర్భాల్లో ఆ శిష్యులైన వారు ప్రార్థన చేశారు. ఇదే మాకు ఆహారం ఇవ్వండి, మరొకటి ఇవ్వండి అని చెప్పినట్లుగా అంటున్నానండి ఆ మాటను బట్టి. సో ఇక్కడ మనకు కావాల్సింది ప్రార్థన ఎలాగో చేయండి అని చెప్పిన యేసు ప్రభుల వారు దానికి పైన ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. అడిగారు కదా, అడిగిన వానికి ఇస్తాడు తండ్రి అని చెప్పాడు. నేను కూడా చేస్తానని చెప్పాడు యేసు ప్రభుల వారు.
సో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆ 6వ వచనం నుంచి చదువుతున్నానండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి అని చెప్పి పైకి వెళ్తున్నాం. ఇప్పుడు 6:6లోకి వెళ్తున్నాం. 9వ వచనం ఎలాగో చేయండి అని చెప్పి ప్రార్థన నేర్పించారు పరలోక ప్రార్థనగా. ఇప్పుడు 6:6లో ఆ చేసే ప్రార్థన, మీరు చేసే ప్రార్థనలో ఎలా చేయాలి, ఏముండాలి, ఎలా ఏ మాటలు చెప్పాలి, ఏ మాటలు చెప్పకూడదు, ఎలా చేయాలి, ఎందుకు చేయాలంటే మరొక మాట మాట్లాడదాం. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్తున్నాడండి. ఏమని చదువుతున్నాం చూడండి. 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. మొట్టమొదటి మాట, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినో. ఎవరో చూడాలని కానీ, పబ్లిక్లో బయటకు ఏదో వినాలని కానీ, లేకపోతే అందరూ మేర్బాణం మెప్పు పొందాలని కానీ నువ్వు ప్రార్థన చేయొద్దు. వాడు నమ్మినా నమ్మకపోయినా నీకు ప్రార్థన చేయమని ఒకవేళ సహకారం కోరారనుకోండి, సహాయం కొరకు చేస్తాను అన్నావు, చేస్తున్నావు, చేసేవు, చేస్తే చేశానని చెప్పు, చేయకపోతే చేయలేదని చెప్పు. కానీ నువ్వు చాలా విషయాలు మర్చిపోయి చాలామంది ఏం చెప్తారంటే చేశాను అని పచ్చి అబద్ధం ఆడేటువంటి చాలామంది ఉన్నారు. కరెక్ట్ కాదు. కనుక నీ గురించి నువ్వని చేసుకున్నప్పుడు రహస్యమందు ఉన్నటువంటి దేవుడు రహస్యం చూస్తాడు. నీ రహస్యం పరిస్థితి అంతా కూడా, రహస్యం ఎక్కడైతే దాస్తున్నావో అక్కడైతే ఆయనకు అంతా తెలిసిపోతుంది. కనుక రహస్యమందు దేవుడు చూస్తాడు. ఇలా ప్రార్థన 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. అన్యుల వలె, మీరు అన్యులు కాదు కదా, అన్యుల్లో నుండి వేరే క్రీస్తులోనికి వచ్చారు కదా. అన్య సంబంధమైన ఆచారాలు, అన్య సంబంధమైన భాషలు మాట్లాడతాలు, కార్యక్రమాలు, పూజలు, అవి విగ్రహాన్ని విడిచిపెట్టాలి కదా. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు రక్షణ పొందుకున్న చాలామంది అడిగేది ఎలా ఉంటుందంటే, అన్యజనుల ఆచార ప్రకారం అడిగేటట్టు ఆ యొక్క తత్వం పోగొట్టుకోరు క్రీస్తునికి వచ్చిన అన్నట్లుగా కనపడుతుంది కదా. అది వద్దు, అది ఉండకూడదు క్రైస్తవుడికి అన్నట్లే కొండ మీద ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండే జనాంగాన్ని అంతటిని ఆలోచించి యేసు ప్రభువు చెప్తున్నారు. ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల్లో వ్యర్థమైన మాటలు వద్దు. వ్యర్థమైన మాటలే మాట్లాడటంలోని వ్యర్థం అంటే ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమంటే ఇంకా చెప్తాడు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడనని వారు తలంచుతున్నారు. నువ్వు అనుకున్నట్లు ప్రార్థన చేయకు. వ్యర్థమైన మాటలతో విస్తరించి మాట్లాడతాం. మొత్తం ఇక్కడ స్టార్ట్ అయితే అమెరికా, ఇంగ్లాండ్, ఏలూరు, అన్ని రాజమండ్రి అన్నీ తిరిగి వస్తాం కాదు, అన్నీ తిరిగి వస్తారు, చెప్తారు. సో ఆ తన గురించి తను చేసుకుంటూ మర్చిపోతాడు. ఏమండి అప్పుడు ఎంత ప్రార్థన చేశాడు అని అనాలి జనాలు కొందరికి. నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా, ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసానో తెలుసా, ఇప్పుడు చేయలేకపోతున్నాను అన్నావనుకోండి, అదే నీ జీవితం నులివెచ్చని స్థితి. అటులు చేయలేవు, ఇటు చేయలేవు, ఏది కాలేని వ్యక్తి అన్నట్టు నువ్వు. నులివెచ్చని స్థితి వచ్చేంటి? అటు చచ్చినోడు కాదు, బ్రతికినోడు కాదు, చేయలేకపోతున్నాను, నిన్న చేసిన వాళ్ళు చేయలేకపోతున్నానండి, ఆ మాట వచ్చిందంటే ఆటోమేటిక్గా నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయామని అర్థం. అటు అంటున్నామంటే ప్రియ దేవుని పిల్లలారా, నీ పూర్తిగా ప్రార్థన లోపించింది చాలా వరకు. ఎందుకంటే నువ్వు చేయొచ్చు, నువ్వు ఎంత మూలుగుతున్నా అని అన్నా నీ మూలుగును పెట్టాడు దేవుడు. నీ మనసును చూస్తాడు దేవుడు. నీ మనసులో నీ కన్నీరు ఎవరికి కనబడకపోయినా నువ్వు కన్నీరు పడుకోను, కూర్చోను, ఎక్కడ చూస్తూ కన్నీరు కారుస్తుంది, కన్నీరు చూస్తాడైనా, వింటాడు, నీ ఆలోచన వింటాడు, నీ తలంపును వింటాడు. నువ్వు బయటికి చెప్పితేనే నేను చేయలేకపోతున్నాను అంటున్నావంటే ఆటోమేటిక్ దెబ్బతిన్నావని అర్థం. గుర్తుపెట్టుకో, చూసుకో ఒకసారి నీ జీవితాన్ని అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, విస్తరించి మనం వినపడుతుంది, ఎక్కువ చేయొద్దు. కనుక ఇంకా చెప్పుకుంటూ వస్తే, మీరు వారి వల్ల ఉండకుడి, మీ తండ్రి అడగక మునిపి మీ యొక్క అక్కరకున్నవే అన్నీ తెలుసు. ఆయన అక్కరకున్నవి తెలుసు, ఆయన అడుగు. ఆదాం గారికి తన అక్కరేంటి తను తెలుసు, అన్ని దేవుడి కదా ఇచ్చింది. ఏమంటే అన్ని దేవుడి కదా ఇచ్చింది, అన్ని దేవుడే కదా, ఏం కావాలని కూడా ఆయనకు తెలుసండి. అయినా నువ్వు అడగాలి, నీ మనసు ఆయన గ్రహిస్తాడు ఏం అడుగుతున్నావని. అంటే ఏం అడగకూడదో ఏం అడగాలో చెప్పాడు. ఏం అడగకూడదు, విస్తరించి మాట్లాడకూడదు, అన్యలను మాట్లాడకూడదు, ఎలా చేయాలి అలా చేయకూడదు చెప్పాడు మనకి. ఎలా చేయాలి ఎలా చేయకూడదు అంటే అడగక ముందు అన్నీ తెలుసు కనుక ఎలా చేయండి. పరలోకం మా తండ్రి నన్ను కాపాడేవు, నన్ను చేసేవు, నేను ఇంతవరకు ఉంచావు, నీకు వందనాలంటూ మనం ప్రార్థన చేయాలి. సో రెండవ మాట కూడా మనం తీసుకుంటున్నాం. ఇకపోతే నేర్పించిన ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయకూడదు చెప్పేవన్నారండి, నేర్పించారు అన్నాం. ఇప్పుడు ఎందుకు చేయాలి అనేది ప్రార్థన ఎందుకు చేయాలి అని నేర్పించాడంటావు అని అంటే, క్రీస్తు ప్రభుల వారు దానికి చక్కటి ఆన్సర్ చెప్పారు. చూడండి, లోకసువార్త 22వ అధ్యాయంలో ఓ చక్కటి మాట మనం చెప్తున్నాడండి. 40 వచనం మనం చదువుకుందామండి. 40 వచనం ఏమంటున్నాడు?
39 నుండి కూడా చదివితే బాగుంటుంది. మరి లోకసువార్త 22:39 అండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ఒక చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పాను. అంటే ప్రార్థన ఎందుకు నేర్పించినట్లు? వ్యర్థమైన మాటలు మా ఇవ్వకుండా ఎందుకు చెప్పినట్లు అని అంటే, మీరు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయాలి. అంటే శోధన వచ్చేస్తుంది. ప్రార్థన చేయకపోతే శోధన వచ్చి కూర్చుంటుంది. ప్రార్థన చేస్తున్నావంటే శోధన జయించిన వాడు అవుతావు. ప్రార్థన చేయలేదంటే మత్తులోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నిద్ర మత్తులోకో ఏదో ఒక లోక సంబంధం భ్రమలో కూరుకుపోతున్నావని అర్థం. ప్రార్థన చేయనటువంటి వాడు క్రైస్తవుడే కాదు. ఏమండి, అసలు ప్రార్థన క్రైస్తవ వెన్నెముక లాంటిది అన్నట్లుగా ఇక్కడ శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు నేను ప్రార్థన నేర్పించానో తెలుసా అని యేసు ప్రభుల వారే నేను ఎందుకు నేర్పించాడు వివరించి చెప్తున్నాడు. మీకు శోధన వస్తుంది, ఇబ్బంది ఎదురుద్ది, దానిలో పడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే, శోధనలో పడిపోకుండా నిమిత్తం రాబోయేటటువంటి శోధన దానికి సిద్ధపడి మెలకుగా ఉండాలి. ఎవరుంటున్నారు ఈరోజు? అందుకే ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధన పడకుండా ఉంటానికి చేయాలి, దుష్టును ఎదిరించడానికి చేయాలి. రేపటి కాల సమయంలో రాబోతున్నారు మరి వెళ్ళబోతున్న పరలోక రాజ్యం కొరకు మెలకుగా ఎదురు చూసేటువంటి విధానంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కనుక ప్రార్థన ఎందుకు చేయాలని చెప్పాడంటే, ఇదిగో ఇందు నిమిత్తమే చెప్పాడని అంటాను మనం సరిపోతుంది. కాబట్టి 2 మాటలు. సో ఇక 3వ మాటగా చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుల వారు ఎక్కడెక్కడ ఏ సమయాల్లో ఎలా ప్రార్థన చేశాడు అనేది మనం చూడాలి ఇప్పుడు 3వ మాటగా. అంటే యేసు ప్రభువుల వారు, ప్రియ దేవుని పిల్లలారా, మార్కు సువార్తలో కానీ మీరు ఒక్కసారి మనం వచ్చినట్లయితే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన పెందలకాడన లేచి ప్రార్థించారట. అంటే యేసు ప్రభువుల జీవితం అంతా కూడా పగలంతా సువార్త ప్రకటించి రాత్రి కలిసిన ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. బయటకాల అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల కొరకు ప్రార్థించినట్లుగా ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తుల గురించి కూడా మన లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రార్థన ఏ సమయాల్లో ఎక్కడ చేశారు అనే దాని గురించి, ఎలా చేశారు అనే ఈ 3 మాటలు కూడా ముచ్చటగా ఆలోచించి ముగించుకున్న ప్రయత్నించేద్దామండి ప్రియ దేవుని పిల్లలారా. సో సాయంకాల సమయంలో ఆ యొక్క వచ్చినటువంటి వాళ్ళందరినీ పట్టణమంతా కూడా అందరినీ స్వస్థపరిచేసిన తర్వాత యేసు ప్రభుల వారు ఆ సాయంకాలం ముందు కూడా అక్కడ ఉండి, ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పెందలకాడనే లేచి ఏం చేస్తున్నాడు? కపెర్నహూములో అందరిని స్వస్థపరిచేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలం అన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు చేసేసి ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు పగలంతా సువార్త జరిగిన తర్వాత రాత్రికి మెలకుగా ఉండి పెందలకాడ లేచి, ఇంకా కొద్ది చీకటి ఉండగానే, ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి, మాకు చాలామంది లేవరండి. చదువుతున్నాను చూడండి, మార్కు సువార్త 1:35 ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందలకాడ ప్రొద్దుటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాడండి? అరణ్యంలోనికి వెళ్ళి, ప్రశాంతమైన సమయం, ఎవరు మనకు కనబడరు, ప్రశాంతంగా ఏ సౌండ్ మనకు వినబడదు. ఆ ప్రశాంత వాతావరణంలో నీ మనసులో ఉన్న మాటలు ఏంటో, లేకపోతే ఏం కావాలంటున్నావో రాత్రంతా కాపాడు కృతజ్ఞతలుగా చెల్లించడానికి ఏం చేయంట యేసు ప్రభుల వారు పెందలగడను లేచి ప్రార్థన చేశాడు. మరి నీ జీవితంలో పెందలగడ లేచి ప్రార్థన చేస్తే యేసు ప్రభుల వారే చేశారు అంటే మరి మీరు చేస్తున్నారా? ఆలోచించుకున్న ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ మాటగా చూస్తే ప్రియదేని పిల్లలారా, ఆయన సాయంకాలమున ఏంటి ప్రార్థన చేశాడంట, కొండ ఎక్కి చేశాడంట. ముందేమో అరణ్యంలో చేశాడు, పెందలకాడ లేచి అరణ్యానికి వెళ్ళి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, లోకసువార్త మనం చదువుకుందాం చూడండి ఒకసారి. లోకసువార్త లేకపోతే మత్తయి సువార్త మనం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 14:23 చదువుదామండి. మత్తయి సువార్త 14:23 రెండవ మాటగా ఎక్కడెక్కడ ఏ సమయంలో చేసాడు, ఎక్కడ చేసాడంటే దానికి మనం మాట్లాడుకుంటున్నామండి. 14:23 నేను చదువుతున్నానండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. పగలంతా చేశారు ప్రార్థన, అంటే అక్కడ భోజనాలు పెట్టాడు, బెత్సైదాలో
భోజనాలు పెట్టారు, ఫుల్గా తిన్నారు, జనాలందరూ పంపించేశారు. ఆ యేసు ప్రభువులు మాత్రము ప్రార్థన చేయటకు జనసమూహములను ఆ పంపివేసిన తర్వాత ప్రార్థన చేయటకు కొండ ఎక్కి సాయంకాల సమయమైనప్పుడు, అంటే పెందలగాడ చేశాడు అరణ్యంలోకి వెళ్ళి. ఏ సమయము ఎక్కడ అంటని గుర్తుపెట్టుకోండి, అరణ్యము పెందలకాడ. ఇక్కడ రెండవ మాటగా చూస్తే ఆయన జనం పంపి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కి సాయంకాలం గడిపాడట. పెందలగాడ చేశాడు, సాయంకాలం గడిపాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఆయన అంత చేశాడు అంటే ముందే మనం చెప్పుకున్నాం. సో మరొక మాటగా చూస్తే మూడవ మాటగా లోకసువార్త 6వ అధ్యాయం చదవండి. లోకసువార్త 6వ అధ్యాయం కూడా మనం చదివితే అక్కడ ఏం కనపడుతుందంటే 6వ అధ్యాయంలో రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అని మనం చూస్తాం. చూడండి, లోకసువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుడు ప్రార్థించుటందు రాత్రి గడిపెను. ఆల్ నైట్ ప్రేయర్. ఎక్కడ నుండే స్టార్ట్ అయింది మహల్. ఆల్ నైట్ ప్రేయర్. రాత్రంతా గడిపాడట, కొండకి వెళ్ళిపోయాడట, ప్రార్థన చేశాడట. కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా, ఇదో మూడో మాటగా ఉదయమైన ప్రాణ శిష్యులు నిలిచి వారితో కూడా వారిని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే శిష్యులు ఎన్నిక చేసే సందర్భాన్ని బట్టి ఆయన రాత్రంతా గడిపాడంట ప్రార్థనలో. మనం ఏదైనా కార్యక్రమం జరిగించాలి అంటే ఎంత సమయం ప్రార్థిస్తామో తెలియదు, కానీ వ్యక్తుల మీద, పరిస్థితుల మీద ఆధారపడుతుంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన రేపు జరగబోయేట శిష్యుల ఎన్నిక కొరకు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపి శిష్యులు ఎన్నిక చేసినట్లుగా ఈ భాగంలో మనకు కనబడుతుంది. సో ప్రియ దేని బిడ్డలారా, 4వ మాటగా చూస్తే ఇక చూడండి, అరణ్యంలో ప్రార్థన చేశాడు ఆయన. లోకసువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే అక్కడ మాట కనపడుతుంది. లోకసువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళెను. ఏంటండి, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళినని మనకి భాగంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన ప్రార్థన చేయటానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎక్కువ సమయం అరణ్యానికి, కొండకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రజలను దూరముగా వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. మరొక మాటగా చూస్తే అదే లోకసువార్త 9వ అధ్యాయం 29వ చూస్తే ఏ మాట ఉంటుందంటే, ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం మారిపోయిందట. ఏమండి, ఆయన ముఖరూపం మారిపోయింది. ఎందుకు మారింది? ఆయన మరణాన్ని గురించి చెప్తూ వచ్చిన తర్వాత ఆయన మనం వెర్షలో వెళ్తాము, నేను చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తానని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, లోకసువార్త 9:29 ఏమంటున్నాడు? యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండకెక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను. ఏంటంట ఇక్కడ మనం చదువుకున్న వచనము లోకసువార్త 9:28-29 వచనాల్లో ఆయన ప్రార్థన చేతుగా ముఖరూపం మారిందట. మనం ప్రార్థన చేస్తే ఇదేమో షైనింగ్ అయి తెల్లగా చక్క మెరిసిపోతుంది, శక్తివంతమైనటువంటి తెల్లదనం ఈయన ముఖం వస్తే, మనం ప్రార్థన చేస్తే డల్లు ముఖం వస్తుంది. ఏమండి అనే సంగతి మనకు తెలుసు అనుకోండి. సో ఆయన ప్రార్థన చేస్తే ముఖరూపం మారిపోయిందట. మంది మారుతుంది, తెల్లగా వెళ్తాము, డేలా ముఖం వేసుకొస్తాం. ఆ మార్పు గురించి చెప్పట్లే. అసలు నిజంగానే దేవుని యొక్క మాట మన జీవాన్ని ఇచ్చేది కనుక కొద్ది సమయం నిష్టగా మనం కూడా గడిపితే తప్పనిసరిగా మన ముఖరూపం ఎలా ఉంటుంది తెలుసా? తేజస్సుగా ఉంటుంది, నీరసంగా ఉండట్టు కనబడదు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించలేని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకో మాటగా చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన మొదటి మాటగా చెప్పాలి ఇది, ఆయన బాప్తిసం పొందినప్పుడే ప్రార్థన జీవితం ప్రారంభించుకున్నాడు. ఇవన్నీ చేయటానికి బాప్తిసం పొందినప్పుడే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయటానికి ఆయన ఎన్నుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ మాట చదువుతుంది. లోకసువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేస్తే కొన్ని విషయాలు కనబడుతున్నాయి, ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈయనంటున్నాడు, ప్రార్థన చేసిన బాప్తిస సమయంలో ఆ ఆకాశం తెరవబడిందట. ఏమండి మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం చూసుకుంటే దీర్ఘ ప్రార్థన ఆయన శిలువ మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులైన వారందరి కొరకు, ఎవరైతే కృష్ణుని అందుంటారో వారందరి కొరకు ఆయన ఏం చేశాడు? దీర్ఘ ప్రార్థన చేసినట్లుగా, అందరి కొరకు ప్రార్థన చేసినట్లుగా మన ఈ భాగంలో మనం చూస్తామండి. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా,
ఇంకా మనం చూసినట్లయితే మరి లోకసువార్త 2వ అధ్యాయము 42, 43 వచనాల్లో మనం చూస్తే ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేస్తున్నాడు. ఎలా? గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. రాబోతున్నటువంటి ఆయన తన శిలువ మరణానికి వెళ్తున్న సందర్భాన్ని బట్టి ఆయన రాబోతున్న దాని కొరకు ఏం చేస్తున్నాడు? శిలువ మరణం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? గెత్సేమనే తోటలో రాత్రులు ప్రార్థన చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో పట్టబడ్డాడు. ఏమంటే గెత్సేమనే తోటలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్న మాట, ఒకనాడేమో ముఖము రూపం మారింది ప్రార్థన చేస్తే, ఇక్కడ చివరి దశలోకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ప్రియమ దేవుని పిల్లలారా, ఆయన రక్తము చెమట రూపంలో చిట్లుకుంటూ వచ్చినట్లుగా ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఆయన చింతాక్రాంతుడైనట్లుగా ప్రార్థన చేస్తున్నాడు, వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. కనుక నా ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడి మరణమగునంతగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ప్రియమ దేవుని పిల్లలారా, ఆయన దేవుడు ఆలకించాడా అంటే ఆ ఒక్క మాటే ఆయన ప్రార్థన ఆలకించలే. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నప్పుడు అది తొలగించలే. సో దాని వివరణ ప్రభు చేత మరొకసారి చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ మనం చూస్తున్న మాటను బట్టి అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రార్థన 44 చదువుతుంది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన ఏం చేశాడండి? ఆయన చెమట రక్త బిందువులుగా మారిందట. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాకుండా లోకసువార్త 18లో కూడా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు విసుకకుండా ప్రార్థించండి, విసుకుపోకండి ప్రార్థన అంటే అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా మన ప్రియ దేవుని పిల్లలారా, మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం, 2 విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రార్థన వివరణ కొద్దిగా మాట్లాడుకున్నాం, ఏ ఏ సమయాల్లో చేసాడని మాట్లాడుకున్నాం, ఎందుకు నేర్పించాడని చెప్పుకున్నాం. ఈ సమయంలో ఎలా ప్రార్థన చేసాడైనా ఒక మాట చెప్పి మన ప్రార్థన ముగించుకోవడానికి ఇష్టపడదాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చూసినట్లయితే మీరు ఆయన ఎలా ప్రార్థన చేశాడు అని మీరు ఆలోచించేస్తే, ఆయన ప్రియమైన వాళ్ళరా గెత్సెమనే తోటలో సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థించినట్లుగా, మోకరించి ప్రార్థించినట్లుగా, నిలబడి లాజర్ సమాధి దగ్గర ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుందండి. కనుక ఆయన ఏం చేశాడు? మోకరించాడు, సాగిలపడి ప్రార్థన చేశాడు, నిలువబడి కూడా ఆయన ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఇదే మా లోక సువార్త కానీ మత సువార్త కానీ చివరి భాగాలు చూసినప్పుడు ఎలాగూ ప్రార్థన చేసినట్టేనే మోకరించి ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆలోచించు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయంలో మరి ప్రార్థన, మరి యేసు ప్రభువు వారు ప్రార్థన ఎందుకు చేశారు అంటే వివరించాను. పితరులైన వారు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఆ ఉదయకాలము, మధ్యాహ్నం, రాత్రి దావీదు లాంటి వారు భక్తులు, దానియేలు గారి లాంటి భక్తులు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలన్నీ కూడా వివరించకుండా వారు పితరులైన నుండి వచ్చినటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ప్రార్థనలోనే తన జీవితాన్ని గడిపినట్లుగా, పగలంతా పని బోధించటం, ఆయన కార్యాలు చేయటం, రాత్రి అంతా కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థించినట్లుగా, తన చివరంకం వరకు కూడా ప్రార్థనలోనే ముందుకు సాగినట్లుగా ఎన్నో ప్రార్థనలు, ఎంతోమందిని గురించి ప్రార్థన చేశాడు. అంటాడు లాజర్ దగ్గర, ఎల్లప్పుడూ నా మనవి వించున్నందుకే నీకు వందనాలు అని అంటాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించే ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజున మన క్రీస్తు లాంటి వేగం లేచే ప్రార్థన, రాత్రి గడిపే ప్రార్థన, ఏదైనా ప్రశాంతంగా ఏకాంతముగా ఏదైనా కష్ట పరిస్థితిని బట్టి మనం ఏకాంతం చేసే ప్రార్థన, లేక అనేక మంది కొరకు ఒక రాత్రి అంతా గడిపే ప్రార్థన ఈరోజు మన జీవితంలో ఉందా? మన క్రైస్తవ జీవితానికి ఏదైతే క్రీస్తు మాదిరిగా చూపిన ఏ ప్రార్థన అయితే ముఖ్యమో ఆయనే సాక్షాత్తు ప్రార్థన చేసి మార్గాన్ని చూపారు, మాదిరి చూపారు. ఆ ప్రార్థన ఈ రోజున అనేక మంది చేయలేకపోతున్నారు. అందుకే ప్రార్థన చేయకపోబట్టే సోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో శోధనలో పడిపోతే కారణమేమో. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకపోబట్టే, ప్రార్థన లేమిని బట్టే అనేక కార్యాలను చూడలేకపోతే కారణమేమో. ప్రార్థిస్తూ ఉన్న ఆచార ప్రార్థనగా, లేకపోతే అనేక మంది పుస్తకాల్లో చదివే ప్రార్థనగా, లేకపోతే తూతూ మంత్రముగా, చిన్నపిల్లల ప్రార్థనగా, ఎప్పుడు పాడిందే పాడినట్లుగా ఇది కాదండి. విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేసుకున్నాలి.
రోజు గడుస్తూ ఉందంటే జరిగిపోయినవి కొన్ని ఉంటే రేపు జరగబోయేది ఇప్పుడున్న పరిస్థితులు ఎన్నో నీ ముందుకు వాటిల్లుతూ ఉన్నాయి. ఎప్పుడు ఒకే రకమైనది కాదు. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రార్థన చేయాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన నీ అవసరత ఏంటో స్పష్టంగా దేవునితో నువ్వు చెప్పాలి. యేసు ప్రభువు వారు ఏది కావాలో అది, ఇలా స్వస్థత కావాలా లేకపోతే మరొకటి కావాలి, ఏది అడిగినా యేసు ప్రభువు వారు ఏది అడిగినా ఎప్పుడు కాదనలే. యోహాను సువార్త మీరు చదువు 11వ అధ్యాయము మరి 40 వచ్చిన చూసుకుంటే ఆ భాగంలో ఎల్లప్పుడూ నా మనవి వింటున్నందుకే నీకు వందనాలు అంటాడు యేసు ప్రభువు వారు. కనుక ఈరోజు నా ప్రియమైన సోదరుడా సహోదరి, నీ ప్రార్థన జీవితం ఎలా చూసుకో. ఒకటి ప్రార్థన లేమిని బట్టే ఈరోజు నీ మనసు స్థిరంగా ఉండట్లేదు. ప్రార్థన లేకపోబట్టే నీకంత గలిబిలైపోతుంది నీ మనసు. ప్రార్థన చేయవలసినంత చేయకపోబట్టే నీ జీవితంలో కార్యాలు చూడలేకపోతున్నావేమో. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రార్థన అంటే ఎవరో చేస్తారులే అనుకున్నావు, ఎవరో మీదకి తోసేసి నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావేమో. చూసుకో ఒకసారి. ప్రార్థన అనగానే వేకువజామున లేస్తున్నావా, సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్నావా, మధ్యాహ్నంలో ప్రార్థిస్తున్నావా, రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నావా, మరలా వేకుని లేచేటట్టు అనుభవం నీకుందా? ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ప్రార్థన తప్పనిసరిగా కొందరు చేస్తున్నవైన విను, దైవ గ్రంథం చదువు, క్రీస్తు చేసిన విధానాన్ని నీ మనసుకే హత్తుకునులాగా జాగ్రత్తగా చదివి విని నువ్వు కూడా ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థన యోధుడుగా, అనేకులు కూడా ప్రార్థించేవాడుగా, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసేటటువంటి వ్యక్తిగా మరి మనమందరం ఎందుకు ప్రార్థనా విషయంలో ఎదగకూడదు అని నేను తెలియపరుస్తూ, మనందరం చక్కగా మన పరిస్థితిని బట్టి చక్కగా వివరణాత్మకంగా మరి ప్రార్థించేట ఆత్మ తోడ్పడుతూ కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. వినిన మాటల యొక్క పరమార్థాన్ని బిడ్డలు మేము గమనించి మీ చిత్తాంశం సాగిపోయే కృప నాకు మాకు అనుగ్రహించుమని, ఏదేమైనా మీ చిత్తాంశం మీ కుమారుడు క్రీస్తు ప్రభు చూపిన ప్రార్థనా మార్గంలో నడుస్తానికి మా సహాయం చేసి మీరు మహింపదమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.